హలో ఎవ్రీవన్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా 'జననాయకుడు' స్టారింగ్ తలపతి విజయ్, పూజా హెగ్డే, మమిత అండ్ డైరెక్టెడ్ బై వినోద్. 'జననాయకుడు' సినిమా భగవంత్ కేసరి సినిమా రీమేక్ అని మనకందరికీ తెలిసిన విషయమే. కానీ నేను సినిమా చూసొచ్చాక నాకేమనిపించిందంటే భగవంత్ కేసరి కోర్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకుని వీళ్ళు చాలా లేయర్స్ అయితే యాడ్ చేశారు స్క్రిప్ట్‌లోకి. లైక్ పొలిటికల్ యాంగిల్, సోషల్ మెసేజ్, ఎలక్షన్స్, స్పీచెస్, లీడర్‌షిప్ ఇలాంటి చాలా లేయర్స్ అయితే యాడ్ చేశారు. మరి ఫైనల్‌గా ఈ మూవీ ఎలా అనిపించింది? వర్క్ అయిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మూవీ పాజిటివ్స్ చెప్పుకుందాం. అనిరుద్ మ్యూజిక్ చాలానే ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు మూవీకి. కొన్ని సీన్స్, ఎమోషన్స్, ఆ మూమెంట్స్‌ని చాలానే ఎలివేట్ చేసింది తన మ్యూజిక్. తర్వాత విజయ్ యాక్ట్ చేస్తున్న లాస్ట్ సినిమా. మళ్ళీ విజయ్‌ని బిగ్ స్క్రీన్ మీద చూడమేమో అనే ఒక ఫీలింగ్ చాలామంది ఫ్యాన్స్‌కి ఫుల్ ఎమోషనల్ మూమెంట్ అనే చెప్పాలి. అందుకే ఒక్కసారి వన్ లాస్ట్ టైం విజయ్‌ని బిగ్ స్క్రీన్ మీద ఎక్స్‌పీరియన్స్ చేద్దాం. తన స్క్రీన్ ప్రెజెన్స్, తన చరిష్మా, తన డాన్స్, ఫైటింగ్స్ ఇవన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్ చెయ్యాలనే అందరం వెళ్ళాం సినిమాకి. ఫ్యాన్స్‌కి అయితే చాలా ఎమోషనల్ మూమెంట్. సో, వాళ్ళు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు అనే అనుకుంటున్నా. ఎందుకంటే టైటిల్స్ పడగానే, ఆ విజయ్ నేమ్ చూడగానే వాళ్ళు చాలా ఎమోషనల్ అండ్ హ్యాపీ అయిపోతారు. తర్వాత డాన్స్ అవ్వచ్చు, తన స్క్రీన్ ప్రెజెన్స్, తన ఆ క్యూట్‌నెస్ కొన్ని కొన్ని సీన్స్‌లో అయితే. తర్వాత మూవీ ఎండింగ్ కార్డ్స్ టైంలో కూడా అదొక ఎమోషనల్ మూమెంట్ అనమాట ఫ్యాన్స్‌కైతే. విజయ్ ఫ్యాన్స్ అయితే డెఫినెట్‌లీ ఎంజాయ్ చేస్తారు విజయ్‌ని స్క్రీన్ మీద. తర్వాత మమిత. తను కూడా చాలా క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, క్యూట్‌గానే పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఆ ఎమోషనల్ సీన్స్‌లో కూడా చాలా బాగానే యాక్ట్ చేసింది. ఇప్పుడు మూవీ నెగెటివ్స్ గురించి మాట్లాడుకుందాం. మనం 'భగవంత్ కేసరి' ఆల్రెడీ చూసాం కాబట్టి మనకు తెలుసు ఆ కోర్ ఎమోషన్ ఏంటి, మెయిన్ కాన్సెప్ట్ ఏంటి సినిమాకి అని. తర్వాత 'జననాయకుడు' రీమేక్ అని తెలిసాక మన ఎక్స్‌పెక్టేషన్స్ సేమ్ ఉంటది. 'భగవంత్ కేసరి' లాగే ఇది కూడా ఉంటది అని మన ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటుంది. కానీ తమిళ్ వాళ్ళకి మేబీ ఇది నచ్చొచ్చు. 'జననాయకుడు' నచ్చొచ్చు వాళ్ళకి. కానీ నాకనిపించిందేంటంటే 'భగవంత్ కేసరిలో' ఉన్న కోర్ ఎమోషన్‌ని తీసుకొని వీళ్ళు చాలా లేయర్స్ యాడ్ చేశారు. లైక్ పొలిటికల్ క్యాంపెయినింగ్, అసలు మెయిన్ ఎమోషన్ ఏంటి? ఫాదర్ డాటర్ రిలేషన్‌షిప్ అవ్వచ్చు. ఆ అమ్మాయిలు స్ట్రాంగ్‌గా ఉండాలి, భయపడకూడదు. తర్వాత వాళ్ళ డాటర్ మేబీ ఈ మమిత ఆ క్యారెక్టర్‌కి ధైర్యం ఇవ్వాలి. తను ఏదైనా సరే అమ్మాయిలు ఓవర్‌కమ్ చేయాలి ఫియర్ అనే ఒక కాన్సెప్ట్‌ని వీళ్ళు చాలా పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్, పొలిటికల్ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువైపోయింది. అంటే విలన్ ఎపిసోడ్స్ ఉన్నాయి, ఆర్మీ ట్రైనింగ్ ఉంది. కానీ వీళ్ళేం చేశారంటే విజయ్ ఉండడం వల్ల ఏమో నాకు తెలీదు. పొలిటికల్ యాంగిల్ కూడా చాలా ఇన్వాల్వ్ అయిపోయింది. ఎలక్షన్స్ అవ్వచ్చు, ఎలక్షన్ స్పీచెస్ ఇవ్వడం, లీడర్‌షిప్ గురించి మాట్లాడడం. తర్వాత మధ్యలో ఆ రిలీజియస్ రెఫరెన్సెస్ కూడా పెట్టారు మధ్యలో. సో, టోటల్ డిస్కనెక్ట్ అయినట్టే అనిపించింది నాకు. ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక సినిమా చూసి దాని రీమేక్ అంటే మనం కంపేర్ చేసుకుంటాం సినిమాను. అలా కంపేర్ చేసినా చేయకపోయినా డిస్కనెక్ట్ అవ్వడం మాత్రం కామన్ అని నాకు అనిపించింది. ఎందుకంటే మూవీలో చాలా లేయర్స్ ఉండడం వల్ల ఎమోషన్స్ ఇప్పుడు డాటర్ ఫాదర్ కనెక్షన్ ఏదైతే ఉందో దానికి మనం కనెక్ట్ అవుతున్నప్పుడే మధ్యలో ఈ విలన్ ఎపిసోడ్స్ రావడం, ఆర్మీ ట్రైనింగ్, పాలిటిక్స్ అవన్నీ రావడం వల్ల చాలానే డిస్కనెక్ట్ అవుతాం మనం. ఆ ఎమోషనల్ కనెక్షన్ అనేది అయితే అస్సలు లేదు. 'భగవంత్ కేసరిలో' అయితే ఏదైతే ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి, మనం ఏదైతే వావ్ అనుకున్నామో అవన్నీ కూడా ఇక్కడ ఓకే. ఏదో సేమ్ అక్కడ ఉంది, ఇక్కడ కూడా ఇదే ఉంది అన్నట్టే అనిపించింది. కానీ ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే స్క్రీన్ మీద విజయ్ ప్రెజెన్స్ అసలు ఎప్పటిలాగే స్టైలిష్. ఆ డాన్స్ అవ్వచ్చు, మేనరిజం, చరిష్మా ఫ్యాన్స్‌కైతే ఫుల్ సాటిస్ఫాక్షన్. మమిత హానెస్ట్ పర్ఫార్మెన్స్. ఎమోషనల్‌గా కొన్ని సీన్స్ అయితే మంచిగా క్యారీ చేసింది.
కానీ ఏంటంటే క్యారెక్టర్‌లో తను ప్లే చేసిన క్యారెక్టర్‌లో డెప్త్ తక్కువ అనిపిచ్చింది నాకు. 'పూజా హెగ్డే' ఈ క్యారెక్టర్‌కి ప్రాపర్ పర్పస్ లేదనిపిచ్చింది నాకు. ఐ మీన్ స్టోరీనేం అంతగా ఇంపాక్ట్ చెయ్యదు 'పూజా హెగ్డే'. తర్వాత 'ప్రకాష్ రాజ్' గారు. 'ప్రకాష్ రాజ్' గారు లాంటి యాక్టర్ ఉన్నప్పుడు ఇంకొంచెం బెటర్‌గా యూజ్ చేసుకొనుండుంటే ఆయన క్యారెక్టర్‌ని బాగుండేదేమో అనిపిచ్చింది. ఇక డైరెక్షన్‌కొస్తే 'వినోద్' గారు. క ఈయన తీసిన సినిమాలు ప్రీవియస్‌గా మనకి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ప్రీవియస్ సినిమాలు చూసే. కానీ ఇక్కడేమైందంటే కమర్షియల్ సినిమాలో ఈ పొలిటికల్ మెసేజింగు, ఎమోషనల్ డ్రామా ఇలాంటి లేయర్స్ ఉండడం వల్ల తను బ్యాలెన్స్ చేయలేకపోయారేమో అన్నట్టు నాకనిపిచ్చింది. సో, ఇక టెక్నికల్ యాస్పెక్ట్స్ వైస్ అయితే మ్యూజిక్ బావుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే మూవీకి ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఎడిటింగ్ అయితే నాకెందుకో కొంచెం రన్ టైమ్ ఇవన్నీ కొంచెం ట్రిమ్ చేస్తే బాగుండేదేమో అనిపించింది. ఫైనలీ జననాయకుడు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే విజయ్, బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటంటే స్క్రీన్ ప్లే. ఫ్యాన్స్కి కొన్ని ఎలివేషన్స్ నచ్చొచ్చు, విజయ్ లాస్ట్ మూవీ కాబట్టి ఆ ఎమోషనల్ కనెక్షన్ అనేది ఉంటుంది. కానీ న్యూట్రల్ ఆడియన్స్కి ఏంటంటే ఆ ఎమోషనల్ కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టం అనిపిస్తుందేమో అని నాకు అనిపిస్తుంది. భగవంత్ కేసరిని కంపేర్ చేసి చూస్తే ఒరిజినల్లో ఉన్న ఆ ఎమోషనల్ సోల్ అయితే ఇక్కడ కనిపించలేదు నాకు. ఆ ఒరిజినల్ ఎమోషన్, ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేయలేదనే నాకు అనిపించింది. విజయ్ లాస్ట్ సినిమా కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ ఆ ఎక్స్పెక్టేషన్స్ని కంప్లీట్గా రీచ్ అవ్వలేదు అనే నాకు అనిపిస్తుంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీరు సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్.